ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పరమ తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించేలా చేశాడు. ఎందుకు ఆయన అనుగ్రహించాడు? అర్పణగాను బలిగాను అప్పగించాడండి తన ప్రియకుమారుణ్ణి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆనాడు అబ్రహాముని దేవుడు పిలిచి, నీ కుమారుణ్ణి, ఒకగానొక కుమారుణ్ణి దహన బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము వెనకడుగు వేయలేదండి. అక్కడ అబ్రహాములో ఒక త్యాగముని మనం చూస్తున్నాం. అటువలే ప్రియమైన వల్లరా యోప్తా ఒక దేవునితో ఒక నిబంధన చేసుకుంటాడు, ఒక మొక్కుబడి. తను యుద్ధానికి వెళ్ళొచ్చిన తర్వాత ఎవరైతే తనకు ఎదురు పడతారో అది యెహోవాకు ప్రతిష్ఠితమో అన్నట్లుగా. అలాగే యోప్తా కూడా వెనకడుగు వేయలేదు. తన కుమార్తె కూడా తనకు సహకరించింది. అక్కడ కూడా యోప్తా యొక్క త్యాగముని మనం చూస్తున్నాం. చూడండి, వారి త్యాగాలు వారి వ్యక్తిగతానికి సంబంధించినవండి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఎవరి కోసము తన ప్రియకుమారుని త్యాగం చేశాడు? తన కోసమైతే కాదండి, తన కుమారుని కోసం అయితే కాదు, ఈ లోకముల కోసం, లోకంలో ఉన్న ప్రజల కోసం. ప్రియమైన వాళ్ళరా, సమస్త మానవాళిని ఆయన ప్రేమించాడు. వారు నశించిపోవటం ఇష్టం లేదు. వారు నిత్యజీవం పొందాలనే తన ప్రియకుమారుణ్ణి అర్పణగాను బలిగాను అప్పగించాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటూ ఉన్నారు. మరి ఒక్కొక్క తండ్రిలో ఒక్కొక్క విధానమును కుమారుడు చూడొచ్చేమో, కుమార్తె చూడవచ్చు. తండ్రిలో కొన్ని గుణగణములు ఉండొచ్చు. ప్రేమించే తండ్రి, క్షమించే తండ్రి, ప్రేమైన వల్లరా ఆదర్శపాయమైన తండ్రి, ఇలా మాదిరి కలిగిన తండ్రిని మనం చూస్తూ ఉంటాం. కానీ పరమ తండ్రి త్యాగము కలిగిన తండ్రి అండి. తన ప్రియకుమారుణ్ణి ఎంతోమంది కుమారుల కోసం, అంటే ఈ యొక్క సమస్త ప్రజల కోసము త్యాగము చేశాడు. తన ఒక్కగానొక కుమారుణ్ణి సమస్త ప్రజల కోసము త్యాగము చేశాడు. కాబట్టి ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న త్యాగం అనేది చాలా చాలా విలువైనది. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.